హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. త్రిబుల్ ఆర్ వికసిత్ భారత్లో త్రిబుల్ ఆర్ దక్షిణ భాగం, ఉత్తర భాగం రోడ్డు పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు సర్కారు ప్రకటించింది. ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ త్రిబుల్ ఆర్ దక్షిణ భాగాన్ని వికసిత్ భారత్ పథకంలో భాగంగా చేపట్టేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ అధికారులు గత గురువారం ఢిల్లీలో కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమైన సందర్భంగా ఈ మేరకు హామీ లభించింది. మరోవైపు త్రిబుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణం కోసం 85% భూసేకరణ పూర్తి కావడంతో త్వరలో టెండర్లు ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే 3 ఏళ్లలో త్రిబుల్ ఆర్ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని గత కేసీఆర్ ప్రభుత్వం త్రిబుల్ ఆర్ ప్రణాళికను రూపొందించిన విషయం విదితమే. త్రిబుల్ ఆర్ ఉత్తర భాగాన్ని భారత్మాల పరియోజన ప్రాజెక్టు కింద కేంద్రం చేపడుతుండగా, తాజాగా దక్షిణ భాగాన్ని వికసిత్ భారత్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టేందుకు కేంద్రం అంగీకరించింది. మొత్తం 340 కిలోమీటర్ల పొడవున 4 లేన్లుగా రీజనల్ రింగ్ రోడ్డును సంగారెడ్డి, తూప్రాన్, చౌటుప్పల్, అమన్గల్, శంకర్పల్లి తదితర పట్టణాల గుండా నిర్మించనున్నారు. ఉత్తర భాగం కింద 9,500 కోట్లు అంచనా వ్యయంతో సుమారు 158.645 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించాలని నిశ్చయించారు. ఇది సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వెల్, యాదాద్రి, ప్రజ్ఞాపూర్, భువనగిరి, చౌటుప్పల్ తదితర పట్టణాల మీదుగా వెళ్తుంది. దక్షిణ భాగం కింద ₹6,480 కోట్లతో 182 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించనున్నారు. ఇది చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, కందనూరు, అమన్గల్, చేవెళ్ల, శంకర్పల్లి, సంగారెడ్డి తదితర పట్టణాల గుండా వెళ్తుంది. ఉత్తర భాగం రోడ్లకు త్వరలో టెండర్లు. భారత్మాల పరియోజన ఫేజ్ 1 భాగంగా త్రిబుల్ ఆర్ ఉత్తర భాగాన్ని 158.645 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేస్తుండగా, దీనికి ఇప్పటికే 85% వరకు భూసేకరణ పూర్తయింది. మొత్తం 1,935.35 హెక్టార్లకు గాను ఇప్పటి వరకు 15,000 హెక్టార్ల భూసేకరణ జరిగింది. దీంతో వచ్చే 3 నెలల్లోగా మిగిలిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి టెండర్ల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణకు సుమారు 5,170 కోట్లకు పైగా ఖర్చవుతుండగా, ఇందులో 2,555 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఇది కాకుండా యుటిలిటీ షిఫ్టింగ్ కోసం 363 కోట్లు ఖర్చవుతుండగా ఈ మొత్తాన్ని కేంద్రమే భరించేందుకు ముందుకొచ్చింది. త్రిబుల్ ఆర్ నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించడానికి నిధుల కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూసేకరణకు అయ్యే మొత్తం ఖర్చులో సగం భరిస్తామని కేంద్రానికి తెలపడంతో పాటు ముందస్తుగా త్రిబుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి భూమిని సేకరించేందుకు దాదాపు 2,000 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నదని, ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం NHA చెరో సగభాగం భరించాల్సి ఉంటుంది. సంగారెడ్డి RTO 9.56 కిలోమీటర్లు, ఆందోలు, జోగిపేట, నర్సాపూరు, తూప్రాన్, గజ్వెల్, యాదాద్రి అడిషనల్ కలెక్టర్, భువనగిరి, చౌటుప్పల్. ప్రజెంట్ అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సంగారెడ్డి వైపు ఎక్కువగానైతే త్రిబుల్ ఆర్ నర్సాపూర్, సంగారెడ్డి ఇటు కనుక చూసుకున్నట్టయితే కనెక్టివిటీతో ఉండే విధంగా త్రిబుల్ ఆర్ అయితే ఉంటుంది. ఇటు ORR ఎగ్జిట్ నెంబర్ 3, ఎగ్జిట్ నెంబర్ 4కి త్రిబుల్ ఆర్ అయితే చాలా దగ్గరగా వస్తుంది. ఎందుకంటే సంగారెడ్డి, నర్సాపూర్ ఈ అన్ని కనెక్టివిటీతోటి, మంగంపేట ఈ ఏరియా అంతా కనెక్టివిటీతో ఉంటుంది. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది. మంచి ఇన్వెస్టర్లు, మంచి ఓపెన్ ప్లాట్లు, ప్రాజెక్టులు, అపార్ట్మెంట్లు కూడా అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇలాంటి ఎటువంటి డీటెయిల్స్ కోసమైనా, ఇలాంటి త్రిబుల్ ఆర్కి సంబంధించిన పూర్తి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.